క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. పాటలాగా యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుని పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ తండ్రి కూడిక అంతట్లో మీరు నడిపించండి. ఆయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారం నడిచే భాగ్యం ఇచ్చిండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏమిటంటే, దేవుడు చేసిన మేలులు నీకు గుర్తున్నాయా? దేవుడు చేసిన మేలులు నీకు గుర్తున్నాయా? అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఏం చేసిండు? మేలు చేసిండు. ఎప్పటి నుంచి చేసిండు, ఎక్కడి నుంచి చేసిండంటే, ఇందాక ఆ సహోదరుడు పాడిన పాటలోని తల్లి గర్భంగా రూపింపక మునిపే కీర్తన 139వ కీర్తనలో ఉంటుంది. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నాకు తెలుసు, నువ్వు పిండంగా ఉన్నప్పుడే నువ్వు నాకు తెలుసు, నేను నిన్ను అప్పుడు నుంచి కాపాడుతున్నాను. ఎలా కాపాడుతున్నారంటే, అక్కడ నుంచి తల్లి గర్భంలోని శిశువుగా ఉన్నప్పుడు ఎంతగా ఆయన కాపాడుతున్నారనంటే, ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు వినటం, గంతులు వేయటం అసలు ఎక్కడా జరిగిద్దా? కానీ దేవుని సృష్టి చూడండి. లోకసువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను గారు తల్లి ఎలిజబెత్ గారి దగ్గర మరియమ్మ గారి ఇల్లు బంధనం వచ్చిందని చెప్పగానే ఆ కడుపులో ఉన్న శిశువు గంతులు వేసిందండి. అక్కడి నుంచి నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్ను కాపాడుతూ నీకు అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చిండు? మేలులు చేస్తూ వచ్చాడు. దేవుడు ఇన్ని మేలులు చేయడానికి కారణం ఏంటనంటే, 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించును, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము. మనం దేవుని తర్వాత ఇంకా మనం చూస్తే మనం ఎవరు అనంటే దేవుని సొత్తు. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాలు అక్కడ చూస్తే ఆయన మనల్ని ఎలా చేసిండేనంటే దేవుని స్వరూపంతో చేసిండు. మనం ఎవరో తెలుసండి, ఆయన స్వరూపం, ఆయన పోలిక మనం. తర్వాత మనకి అధికారం ఇచ్చిండు దేవుడు. అక్కడే 28లో ఏమని ఉంటుందో తెలుసండి, అధికారం. ఎలాంటి అధికారం ఇచ్చిండో తెలుసా? ఈ భూమి మీద ప్రాకు జంతువులను అటన్నిటినీ కూడా అవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకు ఏమవుతున్నాయట? లోబడుచున్నాయి. అంటే లోబడుచున్నామంటే అన్నిటి మీద మనకేమిచ్చిండు దేవుడు? అధికారం ఇచ్చిండు. ఇంకో విషయం ఏంటంటే, సృష్టికర్త కుమారుడైన సర్వాధికారం ఉన్న యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని ఏర్పరచుకుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన మనకు ఇన్ని మేలులు చేయడానికి కారణం ఏంటి అంటే, ఇందా చదవబడిన వచనంలోని యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం 16వ వచనంలో ఏమని చెప్తున్నాను? దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి ఏం చేశారు? ఆయన
కాగా ఆయన తన అద్వికుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించింది? యేసుక్రీస్తు ప్రభువారిని. అసలు ఎందుకు ఈ ఒక్కొచ్చడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎందుకంటే నేను ఎక్కువ ఏం చెప్పాను తెలుసండి, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించానని చెప్పాడు చిన్నప్పటి నుంచి. కాగా అందులో ఉన్న అసలు అర్థాలు చూడండి, ఎన్ని అర్థాలు ఉన్నాయో. ఎంతో ప్రేమించారు, ప్రేమించిన ఆయన అనే లోకంలో ఉన్నంత ఎవరో మనుషులు, ఈ మనుషులు అందరిని మనందరినీ ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఎందుకు పంపించారు? అది మన కోసమే, మనకు మేలు చేయడానికే. ఆయన పట్ల విశ్వాసం ఉంచితే ఎక్కడ చేరుతామంట? నిత్య జీవం, పరలోకం. నిత్య జీవం మనకు అర్థం ఏంటి? నిత్యం బ్రతికి ఉండటం, నిత్యం బ్రతికి ఉండటం మనకు మేలేనండి. తండ్రితో పాటు ఉండటం అంటే మామూలు విషయం కాదు. అది ఎవరి ద్వారా సాధ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సాధ్యం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి వద్దకు వస్తారని చెప్పాడు. తర్వాత ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఏమేమి విషయాలు? ఒకటి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. తర్వాత తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. తర్వాత 4 విషయాలు ఉన్నాయండి. తర్వాత ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవం చేరతాం. అయితే పొందునట్లు, ఆ నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎక్కడ? ఈ లోకంలో పంపించారు. ఇప్పుడు క్రిస్మస్ ఇవన్నీ చేస్తున్నారు కదా. అయితే క్రీస్తు ఈ లోకంలో పుట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. చాలా ఆధారాలు ఉన్నాయి పుట్టడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం కానించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనడానికి చాలా అర్థాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. ఈ లోకంలో ఆయన వచ్చి ఉన్నారు, ఆయన పుట్టి ఉన్నారు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఉన్నారు, అనుగ్రహించారు. క్రీస్తునే అలా అనుగ్రహించడానికి కారణం ఏంటి? ఒక విషయం గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిని చూడలేరు. మానవుడు దేవుని చూడలేడు. ఇంకో విషయం ఏంటంటే, మానవుడు ఎలా ఉండో శరీరంతో ఉండవు, దేవుడు ఎలా ఉండో ఆత్మస్వరూపిగా ఉండవు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయనను చూడాలి అని అంటే మానవుడికి మనం చూడలేము. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి అంతమందిని నడిపించిన ఆయన, అయ్యా నేను నిన్ను చూస్తానంటే నువ్వు నన్ను చూడలేవు మోషే అన్న. కాదయ్యా ఒకసారి చూస్తానంటే, సరే ఇక్కడ ఈ రాళ్ల మధ్య ఉండు, నేను ఇలా వెళ్తాను అప్పుడు చూడమంటే ఆయన అలా వెళ్తుంటే ఎక్కడ వెనక ఈ భాగం చూసేసరికి పడిపోయాడు. మొహం కూడా కాదు, ఇది నడుము కొంచెం. అర్థమైందండి? ఆయన పవర్ ఎలా ఉంటుంది తెలుసండి? దేవుని పవర్, యేసుక్రీస్తు ప్రభువారిది. ఆయన శక్తి ఎలా ఉంటుందని అంటే, ఈ లోకంలో అందరం అనుకుంటాం అది కరెక్టే, కానీ ఏంటంటే కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు ఇవన్నీ కరెక్టే, కానీ ఆయన పవర్ ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ ఎక్కడంటే ఇక్కడ ఎందుకు ఇవన్నీ చూపిస్తాడంటే అసలు పవర్ చూపించిండు ఆయనదే. మానవుడు తట్టుకోలేడు. అందుకని ఆయన అసలు ఎవరు? ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తారు. ఇంకొక విషయం ఏం చెబుతారంటే, ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రునిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన ధనవంతుడు, యేసుక్రీస్తు ప్రభువు మన కోసం దరిద్రునిగా వచ్చాడు. ఎందుకు దరిద్రుడిగా వచ్చిండేనంటే, ఆయన రాజుగారి ప్యాలెస్లోను కొండారులోను అక్కడ జన్మించిండు అనుకోండి, మన బాధలు మన ఏంటో తెలియడానికే. అంటే ఆయనకు తెలుసు, కానీ ఆ విధంగా రావాలనంటే కష్టం. ఎలాగంటే కష్టం అంటే, మోషే ఉండవు. మోషే ఫస్ట్ పేదవాడిగా పుట్టి తర్వాత ఎక్కడ పెరిగిండు? రాణి గారి దగ్గర పెరిగిండు.
ఫరో దగ్గర పెరిగిండు, రాణిగారి దగ్గర. అంటే ఇప్పుడు అదే స్థితిలో ఉండనుకోండి, ఆయన ఎవరు? రాజు అవుతాడు. కానీ ఆయన నాకు ఇవేమీ వద్దు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి అక్కడ నుంచి విశ్వాసు జాబితా, అక్కడ మోషే గారి గురించి ఉండింది. ఆయన అదంతా కూడా ఐశ్వర్యం అదంతా మొత్తం వదిలిపెట్టేసి క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యం అని ఆయన ఎంచుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మన నిమిత్తం ఈ లోకంలో దరిద్రుడిగా జన్మించాడు. యేసుక్రీస్తు తండ్రి ఎందుకని ఆయన అనుగ్రహించారు అంటే, ఎందుకు ఈ లోకంలో పంపించారు అంటే, మనందరం కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి, నిత్య జీవం చేరాలి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడికే పంపించి ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన అలా రావడానికి కారణం ఏంటంటే, ఆత్మస్వరూపి వస్తే కనపడ్డా. మానవుడు శరీరంతో ఉండ కాబట్టి శరీరం ధరించుకొనే రావాలి. శరీరం ధరించుకొని రావాలని అంటే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన విధంగా రావాలి. పాపం ద్వారా కాదు, పరిశుద్ధమైన విధంగా రావాలని అంటే పరిశుద్ధాత్మని సహాయంతో ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మరియమ్మ గారు ఉన్నారు, ఆమె గురించి చూస్తే ఏ పురుషుడు ఆమెనే ముట్టలేదు, ఎరగలేదు. ఆమె కన్యకగా ఉందన్నమాట. ఆమె గర్భంలో నుంచి ఇప్పుడు అప్పటి నుంచి లేరా, అంత మునుపు లేరా ఇలాంటి వాళ్ళు? చాలా మంది ఉండుంటారు, కన్యకలుగా చాలా మంది ఉండుంటారు. దేశం అంటే, ఊరంటే, లోకం అంటే ఉండకుండా ఉండరు, ఉంటారు. అయితే ఏమైనా ఉన్న లక్షణం ఏంటంటే, ఏమే మంచి హృదయం కలిగి మంచి లక్షణాలు కలిగి ఆ విధంగా ఉన్నది కాబట్టి ఆయన ఎంచుకున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆమె ఎవరో తెలుసండి, యోధాగోత్రం కాదు మరియమ్మ గారు, యోధాగోత్రం కాదు. ఎవరు యోధాగోత్రం అంటే యోసేపు. ఇప్పుడు యోసేపుకి ప్రధానమైన తర్వాత అప్పుడు యోధాగోత్రం అయింది, అప్పుడు ఏమీ గర్భం ధరించింది. అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. దేవుడు చేసిన మేలుని నీకు గుర్తున్నాయా అని అంటే, మన బైబిల్లో చూస్తున్నాం దేవుడు చేసిన మేలులు. ఇప్పుడు నీ జీవితంలోని అందరి జీవితం నువ్వు అనుకోవాలి. ఏమనుకోవాలి? నేను పుట్టిన కానీ ఏం మేలు చేసింది దేవుడు నాకు అంటే, ఈ వాక్య ప్రకారంగా నాకు ఈ మేలు చేసిండు, ఇలా సహాయం చేసిండు అని అనుకోవాలి. ఇప్పుడు నీ గురించి చెప్పడానికి నాకు తెలుసా? తెలియదు, నాకు తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఆయన చెప్పమన్నది ఏంటి? ఆ వాక్యం మాత్రం మనం ఏం చేయాలి? చెప్పాలి. మత్తయి సువార్త 10:20, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. మాట్లాడేది ఎవరో? ఆయన ఆత్మ, ఆయన నుండి మాట్లాడుచుండో. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో, ప్రతి ఒక్కరితో కూడా ఏం చేస్తారో మాట్లాడతారు. ఇప్పుడు మరియమ్మ గారి జీవితంలోనే జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి వాళ్ళిద్దరూ కూడా ఆ కాలంలో ఏంటనంటే, వివాహం కాకముందు తప్పు చేస్తే ఏం చేసేవారు తెలుసండి? ఆ రాళ్ళు రువ్వి చంపేసేవాడు. వాళ్ళకున్న చట్టం అది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి యోహాను సువార్తలో ఉంటుంది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ స్త్రీ వ్యభిచారం చేసింది, ఏం చేయాలి? చెప్పుకోదు కదా, ఏం చేయాలి? ఇప్పుడు రాడు రూపి చంపాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒకవేళ తప్పు చేసింది చంపి కొట్టేయండి అన్ననుకో, ఏమంటారు? నువ్వేం బోధకుడు అంటారు. వద్దొద్దు వదిలేయండి ఏదో అయిపోయింది అన్ననుకో, ఏమంటారు? అక్కడ ఉన్నాడు చూడండి, ఏమంటారు? ఏంటి ఒక బాధకుడు పోయి తప్పు చేస్తే వదిలేయమంటావా అంటారు. ఇన్ని విధాలుగా వచ్చింది కాబట్టే అక్కడ ఏం చేశారనంటే, ఆయన నేల మీద ఒంగుని రాసి ఏమండ ఆయన ఆగట్లాడు. ఆగపోయేసరికి నించున్నప్పుడు అంట, మీలో పాపం లేనివాడు ఏ తప్పు చేసినవాడు రాయేవాడు. అక్కడ ఉంటుందంటే పిల్లల కానించి పెద్దల వరకు మొత్తం వెళ్ళిపోతారు. అంటే అందరిలో ఏముంది? పాపం ఉంది, మొత్తం వెళ్ళిపోతారు. అమ్మా ఎవరన్నా నిన్ను నిందించే కొట్టారనంటే, ఎవరైనా శిక్ష చేశారంటే, ఎవరో ఏలేదు ప్రభు అంటే, నేను కూడా వెయ్యను అని చెప్పారు. ఇక వెళ్ళి మరలా చేయకము అని చెబుతారు. ఇప్పుడు మరియమ్మ గారు జీవితంలోని ఇప్పుడు ఈ క్రిస్మస్ ఈ సందర్భంలో ఇవే చెబుతుంటారు.
ఈ సందర్భం ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆమె ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయ్యిందో ఏమైంది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. మత్తయి సువార్త 1:18 నుంచి ఉంటుంది. ఆమె గర్భం ధరించింది. ధరించిన ఆమె ఆ జీవితంలోనే ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరు ఒకటై ఉంటారు, వచ్చిందని జనం ఏమనుకుంటారు? వచ్చింది అనుకుంటారు. కానీ యోసేపుకి ఎలా ఉంది? నేను ముట్టుకోలేదుగా అనే సందేహం వచ్చింది అక్కడ. వెంటనే అనుమానం వచ్చి, ఆయన నీతిమంతుడు ఏం చేస్తారో తెలుసంటే, నీతిమంతుడు ఎప్పుడు తన ప్రాబ్లాన్ని బయట పెట్టుకోడు, అరవడో, కేకలు పెట్టడో, పబ్లిక్ చేయడో, పంచాయతీలు పెట్టడో, ఏం చేయడో. నీతిమంతుడు మనస్సులో అనుకుంటాడో రహస్యంగా ఇది ఆమెనే వదిలిపెట్టాలని అనుకున్నప్పుడు వెంటనే దూత స్వప్నమందు దేవుడు పంపించడంతోనే దూత రావటం, నిద్రలోనే స్వప్నమందు యోసేపు భయపడవద్దు. ఎక్కడన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గర్భంలో ఉన్నప్పుడే ఏమని చెప్పారు? భయపడవద్దు అంటే ఆయన ఎప్పుడైతే గర్భంలోకి వచ్చిండో అప్పుడే లోకానికి ఇక భయపడవద్దు అనే విషయం వచ్చేసింది. ఇక తర్వాత ఆయన పుట్టడంతోనే దూతలు వెళ్ళి ఏమని చెప్పిన దూత గొల్లలతో, జ్ఞానులతో, గొల్లలతో ఏమని చెప్పిన దూత? వాడు భయపడుతుంటే, భయపడకము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, భయపడవద్దు అని దూత చెప్పింది. ఇక్కడ కూడా అదే విధంగా చెప్పింది. అప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన కలిగింది, కానీ ఆమె ఏ తప్పు చేయలేదు అని చెప్పినప్పుడు ఆయన లేచి ఆమెను చేర్చుకొని ఆయన పుట్టే వరకు కూడా ఆమెనే విడిచిపెట్టలేదు. అంత ఇదిగా ఆయన ఉన్నారనమాట. దేవుడు నీ జీవితంలో చేసిన మేలు నీకు గుర్తున్నాయా అని అంటే, దేవుడు నీ జీవితంలో చిన్న వయసులో నుంచి నువ్వు చదువుకునే విషయంలో, యవ్వనానికి వచ్చిన తర్వాత వివాహ విషయంలో, పిల్లల విషయంలో, వారు ప్రయోజకులు అయ్యే విషయాల్లో, నీ కుటుంబం విషయంలో, నీ బాధల విషయాల్లో, వ్యాధుల విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తూనే వచ్చాడు. నాకు ఈ విషయంలో నాకు దేవుడు సహాయం చేయలేదు అనే విధానం లేదు. ఒక విధంగా ఏంటంటే, మనందరినీ బ్రతికించడానికి, పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, ఆయన ఎలా మాట్లాడతారో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చూశారంటే ఏమి నిర్మించారట? ప్రపంచమును నిర్మించారు. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. ఈ అధికారులు ఎన్ని లోకనాకి ఎన్ని ఉన్నాయంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే సర్వ అధికారం కూడా ఎవరికైనా అధికారం ఇచ్చేది ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు ప్రభు పవర్ ఎలా ఉంటుందో, ఆయన శక్తి ఎలా ఉంటుందో ఆ అధ్యాయంలో చూపిస్తారనమాట. అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూపిస్తారు. ఆయన ఎలాంటి పవర్ కలిగి ఉంటారు, ఏ విధంగా ఉంటారు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ లోకంలో దేవుడు మేలులు చేసి ఉన్నారు. నీకు దేవుడు మంచి భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, తర్వాత మంచి కోడలనిచ్చాడు, మంచి కొడుకునిచ్చిండు, మంచి అల్లుడినిచ్చిండు. ఇవన్నీ కూడా దేవుడు ఏంటంటే దేవుడు చేసిన మేలులు. ఇవన్నీ కూడా ఏయో కుటుంబంలో సాతానుగాడు చిన్న చిన్న పెడతారులే కానీ పెద్ద పెట్టినా ఎయ్యి పెట్టినా క్రీస్తు ముందు ఆడ ఆటలేమి సాగం.
మనం ప్రభువుకు మొర్ర పెట్టుకున్నప్పుడు, ప్రభువుకి చెప్పినప్పుడు ఇర్మియా గ్రంథం 33:3 నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీకు తెలియని సంగతులు, గూఢమైన సంగతులు, ఆ గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తానని చెబుతున్నా. మీ ప్రతి అవసరం కూడా నాకు చెప్పు అని చెబుతున్నారు. ఒక వ్యక్తికి ప్రాబ్లం ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి అనారోగ్యం ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి బాధ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయం చేస్తాం. ఆయన సహాయం చేస్తారు. ఆయనకు మొరపెట్టుకుంటే ఎలా చేస్తారో తెలుసండి. 2 విషయాలు చెప్పి మనం ఇక ముగించుకుందాము. ఆయన ఎలా సహాయం చేస్తారంటే, ఒక వ్యక్తి అంట వర్షం వస్తుంటే ఆ వర్షంలో కొట్టుకెళ్ళిపోతుంది వరదకి. ఒక టబ్బు దొరికింది, డబ్బా. దాని మీద నిలబడి ప్రభువుకి ప్రార్థన చేశాడు. ప్రభా, నేను వరదలో కొట్టుకెళ్ళిపోతున్నాను ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని ప్రార్థన చేశాడు. మనం పిలిస్తే పలికే దేవుడు, రమ్మంటే వచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంత శక్తివంతుడు, మన్నెప్పుడు విడిచిపెట్టడం. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడు వానికైనా పాప క్షమాపణ ఉందగానే పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైన రాబో యుగమందను క్షమాపణ లేదు అని చెప్తాడు. అంటే మనిషి కుమారునికి విరోధంగా అంటే ఆయన నువ్వు ఏది అన్నా ఎలా అన్నా ఆయన వస్తారు, ఆయన మనల్ని విడిచిపెట్టడు. అయితే ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశారంటే, పైన నుంచి మరి సహాయం చేయాలి కదా, మొత్తం వరద, మొత్తం నీరు, మరి ఎవరు వస్తారు? అప్పుడు పైన నుంచి దేవుడు ఏం చేస్తారంటే హెలికాప్టర్ పంపిస్తారు. వేరే వాళ్ళకి ఆలోచన ఇచ్చి, ఇదిగో ఆ కుమారుడు ఇక్కడ ఇబ్బందులు పడ్డాడు ఎలా అని చెప్తే, వాళ్ళు వెళ్ళి కుమారుడా రా అంటే, నేను రాను నేను రాను, దేవుని ప్రార్థన చేసిన ఆయన వస్తారు, నన్ను కాపాడుతారు, నేను రాను. ఓ సరే అని హెలికాప్టర్ వెళ్ళిపోయింది. రెండోసారి ప్రార్థన చేసి, ప్రభా నన్ను కాపాడు ప్రభా, వరద ఎక్కువైపోతుంది ప్రభా, కాపాడు ప్రభా అని అంటే మరలా ఎవరిని పంపించిండు? వాడవారిని పంపించిండు, పడవ పంపించిండు. వాళ్ళు వచ్చి, బాబు రా బాబు, మేము తీసుకెళ్తాం, రా కాపాడుతాం అంటే, ప్రభు రావాలి, ఆయనే కాపాడాలి అని వాళ్ళు వెళ్ళిపోయారు. వరద ఎక్కువైపోయింది, కొట్టుకుపోయిండు, చనిపోయి దేవుని యొద్దకు వెళ్ళిండు. ఇప్పుడు చూస్తాం, అప్పుడు చూడగా చనిపోయిన తర్వాత చూసింది. ప్రభువే చెబుతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని చెబుతారంటే, ఈయన అడుగుతారు అనమాట, ప్రభా నేను నీకు ప్రార్థన చేసినగా ప్రభా, ఏడు ప్రభా నువ్వు రాలేదు, నన్ను కాపాడలేదంటే అప్పుడు చెబుతారు, అరే రాడా, నువ్వు నన్ను చూడాలంటే అక్కడ చూడలేవు, నువ్వు నన్ను చూడాలంటే ఆ లోకం విడిస్తేనే నన్ను చూడగలుగుతూ. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు, మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు ఎవరు వచ్చారు? హెలికాప్టర్ వచ్చింది ప్రభా, మరి పంపించింది ఎవరు? నేనే. రెండోసారి ప్రార్థన చేసినావు, ఏమొచ్చింది? పడవ వచ్చింది, అప్పుడు పంపించింది ఎవరు? నేనే. అయినా కానీ నువ్వు తెలుసుకున్నావా, నేనే రావాలంటే ఇప్పుడు చూడతావు, ఏడకు వచ్చిన తర్వాత చూస్తావు, కానీ అక్కడ నేను రావాలంటే నువ్వు అక్కడ నన్ను చూడలేవు నాయన అని చెప్తుంది. మనుషులని నిర్మించింది ఎందుకు? డాక్టర్లు నిర్మించింది ఎందుకు? లేకపోతే ఈ నాయకుల్ని నిర్మించింది ఎందుకు? అన్నిటినీ ఇచ్చింది ఎందుకు దేవుడు సృష్టిలో? మన కోసమేనండి. విషయం ఏంటంటే, ఒకసారి ఒక ప్రాంతంలో 3 రోజులు కూడికలు జరుగుతున్నాయి. వాళ్ళు పెట్టించుకోవాలని అనుకున్నారంట. జరిగే సందర్భంలోని అక్కడ జరుగుతున్న రోజు 2 రోజులు గడిచినాయి. 2 రోజులు గడిచినాయి. ఒక రోజు అయిపోయింది. 2వ రోజు ఒక సహోదరి దగ్గర వాళ్ళ గృహంలో ప్రార్థన మరి చేయాలి, అక్కడ పెట్టాలి అనే దేవుడు ఆలోచన కలిగించారు. అయితే ఆ 2వ రోజు, ఇప్పుడు 2వ రోజు వచ్చింది. 3వ రోజు ఇలా మీ గృహంలో మరి అమ్మ ప్రార్థన చేయాలని, మరి ఇలా ప్రార్థన కింద కోడికలాగా ఇట్లా ప్రార్థన పెట్టుకోవాలని మరి ఆలోచన అన్నప్పుడు చెప్పినప్పుడు ఏం మాట్లాడినప్పుడు నవ్వింది. సరే అని మరి బలవంతంగా మనం చేయలేం కదా, అలా అని చెప్పేటతోనే ఓకే అంటే వాళ్ళు ఇష్టపడితేనే కానీ
తర్వాత ఏం జరిగిందంటే మరలా తర్వాత దేవుడు నాకు మరలా ఆలోచన ఇచ్చింది. అక్కడికి వెళ్ళు, మరి వాళ్ళ గృహ అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థన మరి ఇక్కడ ప్రార్థన మరి చేయాలి, అక్కడికి వెళ్ళు అన్నప్పుడు అక్కడికి నేను వెళుతూ ఉన్నా. అలా వెళుతూ ఉన్నప్పుడు అలా వెళ్ళి అలా బండి ఆఫ్ చేశాను. ఏమే అలా తిరుగుతూ ఉంది. ఒకవేళ ఎందుకు తిరుగుతున్నారు అనుకున్నారు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఇక కూర్చోలేకపోతుంది, నుంచోలేకపోతుంది. విపరీతమైన కడుపులు నొప్పి, చేయకుండా తెచ్చుకొని విపరీతమైన కడుపులు నొప్పి. అప్పుడు చెబుతుంది, ఉమ్మడు నాకు ఇలా నొప్పి బాగా ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నాను, అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని తట్టుకోలేకపోతున్నాను. నేను అప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్నాను. చేసుకుంటే దేవుడు మిమ్మల్ని పంపించిండు, మీరు వచ్చారు. నేను అసలు బాగా అని టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు. అప్పుడు వెంటనే ప్రార్థన చేసి ఆమె హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పాను, 10 నిమిషాలు ఎక్కువసేపు కాదు, నీకు 5 నిమిషాలు 5 నిమిషాల్లో తగ్గిపోయింది, 10 నిమిషాలన్నా తగ్గిపోయింది అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆయన కూడా ఇంజక్షన్ చేసి 10 నిమిషాల్లో తగ్గిపోయింది. వెంటనే ఆమె 10 నిమిషాల్లో ఆమెకు తగ్గిపోయింది. అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పింది ఇవన్నీ, దేవుడు నేను ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడు మిమ్మల్ని పంపించారు అని చెప్పాడు. అప్పుడు అది వరకే దేవుడు ఏం చెప్పిండు, ఇలా ప్రార్థన మీ కుటుంబం ఇట్లా ప్రార్థన పెట్టాలని దేవుడు చెప్పిండు. చెబితే ఆలోచిస్తే అది చెబితే నవ్వారు. తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ఆలోచన ఇచ్చిండు. ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళక దేవుడు గన ఆలోచన ప్రకారం వెళ్ళకపోతే ఆమె చాలా ఇబ్బంది పడేది. ఆయన జాబ్కి పనికి వెళ్ళిండు బయటికి ఒక చాటకి, ఫోన్ లేదు దగ్గర, ఫోన్ లేదు, ఏం ఆయన వచ్చే పరిస్థితి లేదు, ఆయన చేయడానికి ఫోను లేదు, అందుబాటులో ఎవరో లేరు. అక్కడ ఒక్కతే ఆ నొప్పికి విలవిలవిలలాడిపోతుంది. దేవుడు చేసే కార్యాలు చూడండి. అక్కడికి ఆ సమయంలో పంపించటం, తర్వాత హాస్పిటల్కి ప్రార్థన చేసి హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఆమె నొప్పి తగ్గింది. గొప్ప దేవుడు అండి, శక్తిమంతుడు దేవుడు. నీ జీవితంలో ఎన్నో మేలులు చేసింది, కానీ ఆ మేలుడు నీకు గుర్తున్నాయా? దేవునికి నువ్వు ఇస్తానన్నప్పుడు, చేస్తానన్నప్పుడు అవన్నీ కూడా దేవునికి ఇవ్వాలి. ఒక మనిషినికి ఇస్తాను అన్నప్పుడు ఇవ్వకపోతే మనిషి ఎంత ఇదవుతారు. మరి దేవునికి ఇస్తాను అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆయనకి ఇవ్వాలి. ఆయన ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏదైనా కానీ దేవుని విషయాల్లో జాగ్రత్త. ఎందుకంటే దేవుడు మన ప్రతి అవసరం కూడా తీరుస్తూ ఉన్నారు. నువ్వు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో నీతో మాట్లాడుతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు నిన్ను ఎలాంటి స్థితి అంటే పెంట కుప్ప మీద నుంచి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను లేపి ఉన్నారు. నిన్ను గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను నిరూపించాడు. ఆ విధంగా ఎందుకనంటే నా బిడ్డ నాలో ఉండి నాకు ప్రార్థన చేసింది. ఏమెవరో నా కుమార్తె, నేనెవరో నా కుమారుడు, నా పిల్లలు వీళ్ళు, నేను వాళ్ళని విడిచిపెట్టను, నేను వాళ్ళని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాను అని దేవుడు చెప్పి ఉన్నారు. మరి అలాంటి ఆయన అంత విధంగా మనల్ని చూస్తున్నప్పుడు ఆయన నుంచి వేరుగా వెళ్ళకూడదు. ఆయన చేసిన మేలులు మర్చిపోకూడదు. మేము చాలా మంది దేవుడు చేసిన మేలులు మర్చిపోతూ ఉన్నారు. ఒకటే చెప్తుండో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు దగ్గరగా ఉండి మీరు నన్ను అడుగుండి అని నేను చెప్తాను. అసలు అలాంటి ఆయన్నే ఎలా విడిచిపెడతారండి? ఆయనకి దూరంగా ఉండి ఎలా అసలు ఏమని చెప్తాడు? చేతులు చాచి పిలుస్తాడు, రాండి అయ్యా రాండి. ఆయన ఎంత కాపాడుతాడో తెలుసండి. నరకంలో నువ్వు అలా కాలు పెట్టే సమయంలో కూడా నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉంది. నిన్ను విడిచిపెట్టడం, నీ చెయ్యిని విడిచిపెట్టడం, ఎప్పుడు విడిచిపెట్టండి నిన్ను దేవుడు. కానీ ఆయనతో సహవాసం చేస్తున్నావా, ఆయనను మర్చిపోతున్నావా, ఆయనను విడిచిపెడుతున్నావా? అలా చేస్తే మనకే ప్రమాదం. అవ్వాదిగాడు ఏం చేయాలని చూస్తున్నాడో తెలుసండి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని వదిలిపెడతావో, క్రీస్తు సహవాసం నువ్వు ఎప్పుడైతే కోల్పోతావో, ఆయనకి ఎప్పుడైతే దూరం అవుతావో, వాడు తినట్లేదాడు. పేతురు గారు రాసిన పత్రికలో ఉంటుంది. ఆడు ఏం చేస్తున్నా తెలుసండి, ఎవరిని మింగుదునని
గద్దించు సింహం అని తిరుగుతున్నా అంటే మింగటం తింటాం అనుకోండి, చెయ్యి తింటుంది అనుకోండి లాక్కోవచ్చు, కాలు పట్టిండు అనుకోండి లాక్కోవచ్చు. కానీ అలా కాదు, వాడు ఏం చేస్తుండో మింగేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసండి, దేవుని నుండి నువ్వు దూరం అయినప్పుడు, దేవుల్లో ఉన్నప్పుడు ఏం చేయడం, ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని వచ్చినా ఏం చేయడం. ఎలాగో తెలుసండి, సౌలు గారు తెలుసా, మొట్టమొదటి రాజు సౌలు దేవుని పని విషయాల్లో దేవుడు చెప్పినట్టు చేయనప్పుడు ఆ సాతాను ఏం చెప్పిండో తెలుసండి. సాతాను ఏడుంటాడో తెలుసా, దేవుని పరలోకంలోనే ఆ గుమ్మం దగ్గర ఉంటాడనమాట సాతాను. అక్కడ ఉండి ఈ ఏమని చెబుతారంటే, ఎవరైతే దూరంగా ఉంటారో దేవునికి వాళ్ళు చెబుతారు కదా ఏమనంటే, ప్రభా ఇదిగో నీ మాట వినట్లేదు ప్రభా. సౌలు గారి జీవితం అలాగే చెబుతారండి. ఇదిగో సౌలు నీ మాట వినట్లేదు ప్రభా, నీ ఆత్మను తీస్తే నేను వెళ్ళిపోతాను. ఎప్పుడైతే సౌలుల నుంచి దేవుని ఆత్మ వచ్చేసిందో, తీసిండో దేవుడు, దురాత్మ వెళ్ళిపోయింది. ఆయన ఎలా మారిపోయిందో తెలుసండి, రాజు అయ్యుండి 40 సంవత్సరాలు ఆనందంగా సంతోషంగా చేయాల్సిన ఆయన ఎలా మారిపోయిందో తెలుసండి, భయంకరంగా మారిపోయాడు. కోపం, ద్వేషం అన్నీ వచ్చేసినాయి, మనశ్శాంతి లేదు. రాజా ఏమైనా తింటామంటే రాజా ఏం కావాలంటే ఇక అన్నిటికి ఇంతే. ఇక అలా మారిపోయింది సౌలు. ఆ దురాత్మ రావడంతోనే అలా మారిపోతే దావీదు గారు ఈ వాద్యం సితార అవి వాంసంగానే ఆ దురాత్మ వెళ్ళిపోయాయి. అర్థమైందండి. యోబు గారి జీవితంలో ఏం జరిగింది ముగిస్తాను. యోబు గారి జీవితంలో ఏం జరిగిందో తెలుసండి, ప్రభువా యోబు ఊకినే, యోబు గంలో 1వ అధ్యాయంలో ఉంటుంది, యోబు ఊకినే నీ యందు భయభక్తులు కలిగి ఉండా అతనికి కలిగినంతటికి నువ్వేమేసిను, కంచె వేసిను. దేవునిలో ఉన్నప్పుడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసండి, నీ గృహం చుట్టూ నీ చుట్టూ కంచె, అగ్ని కంచె చేస్తారు. అగ్ని కంచె అందులోకి రావాలంటే దేవుడు మరలా తీస్తేనే. అర్థమైందంటే, లేకపోతే అపవాదిగాడు రాలేడు. నిన్ను ముట్టాలంటే అలా ముట్టితే మాడిపోతాడు, మసి అయిపోతున్నాడు. అర్థమైందండి. దేవుడు మన చుట్టూ కంచి వేసి ఉన్నాడు. యోబు గారు చుట్టూ కంచి వేసినప్పుడు ప్రభువా నువ్వు అతను కలిగిందని అన్నిటికీ కంచేసినుగా, అందుకనే ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఒక్కసారి అది తీసి చూడు, అవన్నీ తీర్చూడు, కంచి తీర్చుడు, నీ మొహాన్ని దూషిస్తాను అన్నప్పుడు ఏం జరిగింది, యోబుకి ఎన్ని పెట్టినా గానీ ఏమనండో, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని అన్నాడు. అర్థమైందండి. ఎక్కడా కానీ దేవుడు ఎలా చేసిండు, దేవుడు ఇది అని ఎక్కడా అన్నా దేవుడిని ఎప్పుడు దూషించకూడదండి, ఎప్పుడు దూషించకూడదు. ఎప్పుడు ఆయన మహిమపరచాలి, ఎప్పుడు కనపరచాలి. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా నీకు, ఎందుకనంటే మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన కుమారుని పంపించారు. ఈ మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టిగలరు. అర్థమైందండి. మరి ఎలాంటి మేలు చేసిందండి నీ జీవితంలో? ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తూనే వచ్చారా? ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునే వరకు ఈ మధ్యలో చేస్తున్న పనుల్లో ప్రతి ఒక్క విషయం నీకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఎలాంటి సహాయం చేస్తున్నారు తెలుసండి, మనం అన్నిటికీ రెంట కట్టి బ్రతకాలనుకోండి, ఈ లోకంలో బ్రతకగలుగుతామా? ఒక వ్యక్తి గంట ఇది రావట్లేదంట, సిస్టర్స్ స్త్రీలు ఉన్నారు, అయితే రాకపోతే హాస్పిటల్కి వెళ్ళిండంట. డాక్టర్ గారు నాకు రావట్లేదని అంటే ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చిందంట. 10 నిమిషాలు లాగి ఇప్పుడు వెళ్దా అన్నాడు. వెళ్ళిన తర్వాత పోసుకొని వస్తున్నాను. వచ్చేటప్పుడు డాక్టర్ గారు బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాను. ఏడికాయ వెళ్తున్నావు, రెంట్ ఫీజు కట్టు, డబ్బులు అంటే డబ్బులా, మరి నీకు ఊగి చేసిన వాళ్ళు డబ్బులు కట్టాయా 2000 ఇయ్యి అన్నంట. దేవా నీకు స్తోత్రం ప్రభా అన్నంట. ఇదేంటి, ఏంటయ్యా దేవుని స్తోత్రం అంటావు? ఇంజక్షన్ చేసింది నేను, ట్యాబ్లెట్ ఇచ్చింది నేను, నీకు వచ్చి చేసింది నేను, దేవుని స్తోత్రం అంటావు అని అంటే, అయ్యా నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు వెళుతూనే ఉన్నాయా దీనికి, మరి నేను దేవునికి ఎప్పుడు కూడా ₹1 కూడా చెల్లించలేదయ్యా. నువ్వు ఒక ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చినందుకు 2000 ఇవ్వన్నావు, మరి నేను దేవునికి ఎంత కట్టాలి?
దేవునికి ఎంత ఇవ్వాలి అన్నట్ట. అర్థమైందండి? పీల్చే గాలి కొనుక్కొని ఒక టైంలో, కరోనా టైంలో గాలి పీల్చుకొని బ్రతకాలంటే ఎన్ని వేలండి, లక్షలు కట్టినా తక్కువ పరిస్థితి. మరి రోజు ఫ్రీగా పిలుస్తున్నాం, రోజు ఫ్రీగా వెళ్తున్నాం. భూమి మీద అన్ని దేవుడు అన్ని ఫ్రీగా ఇచ్చాడు. కానీ దేవుడు చేసిన ఇన్ని మేలులు మనిషి ఏం చేస్తాడో మర్చిపోతాడు. అలా మర్చిపోయే వారికి ఎవరో కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.